ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి ఎక్కాల్సిన ఫ్లైట్ నైట్ 11 గంటలు 10:40కి ఎక్కుతున్నాం. మధ్యాహ్నం 1కి ఎక్కాల్సిన ఫ్లైట్ 1:45 సంథింగ్, నైట్ 10:35 బోర్డింగ్ అవుతుంది. 11:25కి స్టార్ట్ అని చెప్పారు. అది కూడా టొరంటో నుంచి వాన్కోవర్కి. అర్ధరాత్రి 3:30 అవుతుంది టైము. వాన్కోవర్లో ఉన్నా. నేను టొరంటో నుంచి ఫ్లైట్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ 1:30 అయింది. మధ్యాహ్నం 1:30కి ఉన్న ఫ్లైట్ నైట్ 1:30కి దింపిండు. ఇప్పుడు ఇక్కడ రూమ్స్ దొరకలేవు. ఎయిర్పోర్ట్ నుంచి డౌన్ టౌన్కి వచ్చేసరికి మళ్ళీ గంట పట్టింది, 3 అయింది. ఇప్పుడు ఇక్కడ రూమ్స్ దొరుకుతలేవు. ఎవరిని అడిగినా రూమ్ ఇస్తలేడు. ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అంటున్నాడు. పొద్దున్న 7 గంటలకి ఇంటర్వ్యూ ఉంది, వీసా ఇంటర్వ్యూ. ఇప్పుడేమో 3:30 అవుతుంది. అంటే ఇంకా 3 అవర్స్ ఉంది టైం. పక్కన కన్సల్టెన్సీ ఉంది. కన్సల్టెన్సీ దగ్గర వచ్చి కూర్చున్నాం. ఇంకా అందరికీ కాల్ చేస్తున్నా హోటల్స్కి, ఎవ్వడు రూమ్ ఇవ్వట్లేదు. మళ్ళీ ఆల్మోస్ట్ సోల్డ్ అయిపోయినాయి అన్నీ. ఫ్లైట్ చేసిన తప్పుకి నేను ఇప్పుడు అనుభవించాల్సి. అది ఏంది మొడల్ ఎయిర్లైన్స్, అది ఫ్లేర్ ఎయిర్లైన్స్. మధ్యాహ్నం 1:30కి ఉన్న దాన్ని నైట్ 10:30కి చేశాడు. 10:30కి ఉన్న దాన్ని మళ్ళీ 11:25 చేశాడు. 11:25 అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 5 అవర్స్. వీడికి మిడ్ నైట్ తీసుకొచ్చి వెళ్ళిపెట్టాను. మిడ్ నైట్ ఇక్కడ రూమ్స్ దొరుకుతాయా? ప్రతి ఒక్కరికి ఫోన్ చేసినా సోల్డ్ అవుట్. ముందు బుక్ చేసుకుంది క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎందుకంటే టైంకి రాలేదు కాబట్టి. మేము మధ్యాహ్నం 3ంటికి వస్తాం. 3ంటికి చెక్-ఇన్ బుక్ చేసుకున్నాం. 4ంటికి అనుకో రాలేదు, నైట్ అయిపోయింది. వేరేకి ఇచ్చి పడేసాను. ఈ వర్క్ ఫోన్ చేసిన హాస్టల్స్ కూడా ఖాళీ లేవు, అంత బిజీ ఉంది వాన్కోవర్. ఎందుకో మరి నాకంత ఐడియా లేదు. సక్సెస్ఫుల్గా నైట్ అంతా వెయిట్ చేసి నైట్ అంతా నిద్రపోకుండా కూర్చున్నందుకు పొద్దున్న 7కి లోపలికి వెళ్తే వీసా వచ్చింది. యూఎస్డి విజిటర్ వీసా వచ్చింది. నాకు నేనే కంగారు చెప్పుకుంటున్నా. ఫ్లైట్ డిలే వల్ల రాత్రి అంతా వచ్చిన చుక్కలు కనిపించింది రాత్రి చలికి. ఆయన ఓడ్చుకున్నా. నా ఫలితం నాకు దక్కింది. ఇదంతా వెనక అనిపిస్తుంది వాన్కోవర్ డౌన్ టౌన్. చూడండి, అంతా వాన్కోవర్ డౌన్ టౌన్. ఇది అసలు పోతే లేక్ వస్తుంది. అక్కడ నైట్ ఒక అరగంట నిద్రపోయినా, బట్ నడిచి ఓపిక లేదు. రూమ్కి వెళ్ళి పడుకున్న తర్వాత లేచిన తర్వాత చూద్దాం.